హాయ్! మీలో ఎంతమందికి రొయ్యలు తీసుకొని చేయటం రాదు చెప్పండి? చాలామంది రొయ్యలు అమ్మే వాళ్ళ మీద ఆధారపడతారు. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతారు. సో, అలా కాకుండా రొయ్యలు చేయడం ఎంత ఈజీయో మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. చాలా సింపుల్ అండి. ఇంకా మీకు చెప్పాలంటే చేపలు చేయడమే కష్టం కానీ రొయ్యలు చేయడం చాలా సింపుల్ అన్నమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఓపికగా చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ రొయ్యలు తీసుకుంటాం కదా, సో అందులో వాటర్ వేసుకోవాలండి. సో వాటర్ వేసుకుంటే మనకి రొయ్యలు అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నేనైతే 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. సో 1 కిలో రొయ్యలు నేను చేశాను అనమాట. సో మీకు ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను. ఓకేనా? క్లారిటీగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అలా చూస్తేనే వీడియో ఫుల్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను ఒక రేజ్ చేశాను కదా, సో చూడండి మళ్ళీ ఇంకో రేజ్ చేసి చూపిస్తాను మీకు. ఒకటని కాదు, శాంపుల్ ఒక 5-6 చేసి చూపిస్తాను మీకు. చూడండి. ఓకేనా? స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు, స్కిప్ చేయకుండా చూడండి. రొయ్యలు చేయడం ఈజీయేనండి, కాకపోతే రొయ్యలు చేసిన తర్వాత ఉంటుంది అనమాట అసలైన పని. చాలామంది అది తీయరు, అలాగే తినేస్తారు వండుకుని. సో అది చాలా డేంజర్ అనమాట. అంటే చాలా వీటికి అది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అది చాలామంది తీయరు, అలానే తినేస్తారు అనమాట. అంటే అది ఎక్కడ ఉంటుందంటే రొయ్యలకి నడుము భాగం ఉంటుంది కదా, సో నడుము భాగంలో ఉంటుంది అనమాట. దాన్ని నరం అంటారు మా సైడు. సో అది తీయరు అనమాట చాలామంది, అలానే తినేస్తారు. సో చూసారు కదా, మీకు శాంపుల్ చేసి చూపించాను చూడండి. కొని ఇంకా ఏమన్నా రొయ్యలు చేయాల్సినవి. సో ఓవరాల్గా అయితే నేను రొయ్యలు మొత్తం చేసేసానండి. అది చేస్తూ చూసారా, తుక్కు కన్నా రొయ్యలు ఎన్ని చూసారా, రొయ్యలు ఇన్ని వచ్చాయి, చెత్త అంత వచ్చిందనమాట. సో రొయ్యలు తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ యూజే ఉండదండి, ఎందుకంటే చెత్త ఎక్కువ వస్తుంది రొయ్యల కంటే. కాకపోతే మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినేది రొయ్యలేనండి. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. రొయ్యలు అయితే ఇష్టంగా తింటారు వాళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను రొయ్యలు తీసుకుంటాను అనమాట. అసలైన పని ఇప్పుడే ఉందండి, మీకు ఇందాక చెప్పాను కదా అసలైన పని ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఉంటుందండి అసలైన పని. ఇది తీయడానికే మీకు ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పడుతుంది అనమాట చేయటానికి. చాలా కష్టం, అది చాలా జాగ్రత్తగా తీయాలా. సో అందుకనేసి అనుకుంటా ఎవరు తీరనుకుంటా. చాలామందికి కూడా తెలీదు అది తీయాలని సంగతి. ఇన్ కేస్ నాకు కూడా తెలీదు, మా పిన్ని చెప్పేవారు కూడా నాకు తెలీదు అందులో అది తీయాలని సంగతి. సో ఎలా తీయాలి అనేది నేను చూపిస్తాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. ఓకేనా? అది తీయడం చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే ఇవి మనకి ఫ్రెష్గా దొరికేవి కాదు కదా, చాలా రోజులు ఐస్లో పెడతారు. సో అందుకని చెప్పేసి మనం కేర్ఫుల్గా చూడాలన్నమాట. అది చూసారా అలా తీసుకోవాలన్నమాట. అది తీసుకుంటే మనకి ఇంక దాంట్లో ఇంకా వేస్టేజ్ ఏమి ఉండదండి, ఇంకా మొత్తం అంతా పోతుంది బయటికి. సో మనకి రొయ్య అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అది తీయకుండా వండుకుంటే మనకి ఇన్ కేస్ మనం తగులుతుంది కూడా, మనం తిన్నప్పుడు కూడా అంటే ఇసుక తగిలినట్టుగా అనిపిస్తుంది చూసారా, అలా అనిపిస్తుంది అనమాట. అందులో రొయ్య తిన్న మేత అంతా అందులో ఉంటుందంట. సో అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంట. నేనైతే చాలా ఓపికగా తీసుకుంటానండి, ఎందుకంటే పిల్లలు తినేది చిన్నపిల్లలు కదండి, చెప్పి రావు. సో అందుకని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను అనమాట. రొయ్యలు తీసుకుంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటానండి. ఎవరు చేయరు ఈ పని, ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలీదు కానీ వాళ్ళు చేయరు అనమాట. చాలామంది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని చెప్పి వీడియోతో చేశాను నేను. సో తెలుసుకుంటారని చెప్పి చేశాను తప్ప మిమ్మల్ని ఎవరిని బాధపెట్టాలని కాదు. ఓకేనా? సో ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఎలా తీసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే మీరు అంటే తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ½ కిలో తీసుకుంటే త్వరగా అయిపోతాయి, 1 కిలో 2 కిలో తీసుకుంటే లేట్ అవుతుంది అనమాట. సో అది తీయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, మర్చిపోవద్దు. మరీ చెప్తున్నాను నేను. ఓకేనా? నేను అన్నీ తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను, కావాలంటే ఎంత వచ్చిందో లాస్ట్లో అనేది చూపిస్తాను మీకు. అది చూస్తే మీకే చిరాకు అనిపిస్తుంది, ఇంత తింటున్నాం మనం అనిపిస్తుంది మీకు. సో అలా ఉంటుంది అనమాట. చూడటానికి చాలా అంటే అసహ్యంగా కనబడుతుంది అనమాట. ఓకేనా? మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఎంత వచ్చిందని. అదే చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది ఎంత వేస్టేజ్ మీరు లోపల పంపిస్తున్నారు అనేది విషయం. ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత వేస్టేజ్ నా కడుపులోకి పంపిస్తున్నా అనేసి. సో తెలుసుకుంటారని చెప్పేసి చేస్తున్నాను. నేను చాలా వీడియోస్ చూశాను కానీ ఎవరు ఈ విషయం మీద అయితే ఎవరు పోస్ట్ చేయలేదు. సో ఈ విషయం కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో మనం చేసేది ఏంది, ఎదుటి వాళ్ళకి మంచి జరగాలనే కదండి వీడియోలు చేస్తాము.
మన ఎంటర్టైన్మెంట్ గురించి కాదు కదా. సో నేను చేసే వీడియోలన్నీ హెల్ప్ఫుల్ వీడియోలో చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ వల్లే మాలాంటి వాళ్ళు అందరం ఎదుగుతాము. సో మిమ్మల్ని మీ ఎంతమంది ఎదిగినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు. సో సపోర్ట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చేసేసానండి, రొయ్యలన్నీ మొత్తం. చూడండి, నాకు ఒక 1/2 అవర్ పైన పట్టిందండి. అంటే అలవాటైన నాకే 1/2 అవర్ పట్టిందండి. సో మీకైతే ఇంకా ఎక్కువ పడుతుంది. అలాగని టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి తినేకండి. ప్లీజ్ చేసుకుని శుభ్రంగా తినండి. ఓకేనా? సో చూపిస్తాను చూడండి, అది చూడండి ఎంత వచ్చిందో. ఇంకా వస్తుంది అంటే వాటర్లో ఉంది కదా, చేతికి దొరకట్లేదు అనమాట. మీకు వాటర్ అంతా తీసేసినారు చూపిస్తాను. సో చూడండి, అది ఎంత వచ్చిందో. చాలా వేస్టేజ్ అండి, అదంతా వేస్టేజ్ అనమాట. ఇది తినడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. చెప్పలేం కదా ఎలాంటి తింటే ఏమవుతుందని చెప్పలేం మనం. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా తినండి. ఈ మధ్య తినేవండి అంత హెల్తీగా ఉండట్లేదండి. ప్రతిదీ కల్తీ అయిపోయింది, ఏది తినలేకపోతున్నాము. సో దాన్నే మనం కొంచెం శ్రద్ధ పెట్టి శుభ్రం చేసుకుని తింటే మనకు కూడా మంచిది, ఆరోగ్యంగా ఉంటాము, పిల్లలు కూడా బాగుంటారు. చూసారు, అది కూడా మీకు సపరేట్గా ప్లేట్లో తీసి చూపిస్తున్నాను ఎంత వచ్చిందనేది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూసారు కదా ఎంత వచ్చిందంగా. టోటల్గా 1 కిలోలో ఇంత ఉంటుందంటే 2 కిలో 3 కిలోస్ పైన తీసుకుంటే ఇంకెంత ఉంటుందో చెప్పండి. ఓకేనా? బాగా క్లీన్ చేసుకుని తినండి. మరీ ముఖ్యంగా అది తీయకుండా మాత్రం తినకండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.